Okay. Dear students, now we are seeing Maths 1A, Maths 1A 7 మార్క్స్లో మనం క్వశ్చన్ నెంబర్ 19 చూస్తున్నామమ్మా. క్వశ్చన్ నెంబర్ 19లో 5th క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 19లో 4 క్వశ్చన్స్ మనం ఇప్పటిదాకా చూసాము. 5th క్వశ్చన్ చూస్తున్నాము. సో 5th క్వశ్చన్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ. 5th క్వశ్చన్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే 5th క్వశ్చన్ అనేది సేమ్ యాజ్, ఓకేనమ్మా, సేమ్ యాజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. 5th క్వశ్చన్ ఏంటంటే మన ఫస్ట్ క్వశ్చన్ లాగానే ఒకసారి మీరు చూస్తే ఐడెంటిఫై చేస్తారు. ఓకేనా? దానికి దీనికి తేడా ఏంటి సార్? మరి దానికి దీనికి తేడా ఏంటంటే, 1 సెకండ్, దానికి దీనికి చూడండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. ఇది ఫస్ట్ క్వశ్చన్ మనం చూసామా? షో దట్ 1/1 × 4 + 1/4 × 7 + 1/7 × 10 అప్ టు n టర్మ్స్ ఈజ్ n/3n + 1. మరి ఇది చూడండి, ఇక్కడ సేమ్ షో దట్ 1/1 × 3 + 1/3 × 5 + 1/5 × 7. ఇక్కడ వాడు nth టర్మ్ ఇచ్చాడు మనకు. దానికి దీని తేడా ఏంటంటే, అక్కడ మనము nth టర్మ్ ఫైండ్ చేసాము. ఓకే. ఇక్కడ మనం nth టర్మ్ ఫైండ్ చేసాము, ఒక టెక్నిక్ ద్వారా ఫైండ్ చేసాము. మీరు ఒకసారి రివైజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ nth టర్మ్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనకు లక్కీలో nth టర్మ్ ఇచ్చాడు. డైరెక్ట్ మనం ఇక దానిలాగానే చేయడం. ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సిన అవసరం లేదమ్మా, జస్ట్ ఈజీగా చేయొచ్చు. సో మీరు 5th క్వశ్చన్ని చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సేమ్ లైక్ ఫస్ట్ క్వశ్చన్ ఏనమ్మా, ఏం లేదు, ఫస్ట్ క్వశ్చన్ లాగానే. ఓకేనా? రైట్. సో నౌ లెట్ us see అమ్మ 6th క్వశ్చన్ చూద్దాం. ఒకసారి లాస్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? ప్లీజ్ కాన్సన్ట్రేట్. 6th క్వశ్చన్. ఓకే, 6th క్వశ్చన్ ఒకసారి ఇది కంప్లీట్ చేసుకుని అయిపోతుందమ్మా. ఓకేనా? ఏంటట? షో దట్ 2 × 3 + 3 × 4 + 4 × 5 + so on up to n terms ఈక్వల్ టు ఏంటట? n(n² + 6n + 11/3. ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనమ్మా? రైట్. ఇక్కడ ఎలా చేస్తామంటే, ఒక ఫస్ట్ స్టెప్ చూడండి. సో ఇక్కడ మనకు nth టర్మ్ ఇవ్వలేదు. సో ఇక్కడ చూడండి, 2 × 3 3 × 4 అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. 2 × 3 3 × 4 4 × 5. కానీ లాస్ట్లో చూడండి, అది లేదు, ఇవ్వలేదు. అప్ టు n టర్మ్స్ అన్నాడు. అది ఒక్కటి మనం ఫైండ్ చేయగలిగితే ఆన్సర్ అయిపోతుందమ్మా. ఓకే. సో చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఇచ్చిన క్వశ్చన్ని S(n) అనుకుంటాం. ఇది ఇచ్చిన క్వశ్చన్ అమ్మా, అప్ టు n టర్మ్స్. సో ఇక్కడ చూడండి, nth టర్మ్ ఫైండ్ చేస్తున్నామా. ఇది ఏమవుతుంది సార్? nth టర్మ్ 2 × 3 + 3 × 4 + 4 × 5 ఏందమ్మా ఇలా అంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది n+1 అమ్మా. యాక్చువల్గా 1తో స్టార్ట్ కాలే. ఎక్కడ స్టార్ట్? దేనితో స్టార్ట్ అయింది? 2తో స్టార్ట్ అయింది. దేనితో స్టార్ట్ అయిందమ్మా? 2తో. కాబట్టే n+1 అని తీసుకుంటున్నాం. ఇది n+1 అయితే ఇది ఏమవుతుంది? n+2 అవుతుంది. ఎట్లా సార్? చూడండి, 2 3 1 గ్యాప్, 3 4 1 గ్యాప్, 4 5 1 గ్యాప్. మరి n+1 నెక్స్ట్ గ్యాప్ n+2నే కదా. సో అట్లా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అమ్మా. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్. n+1, డియర్ స్టూడెంట్స్, n+1 × n+2 ఇది ఒక్కటి రాస్తే ఆల్మోస్ట్ ప్రాబ్లం అయిపోతుందమ్మా. సో డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది n+1 × n+2. ఓకే, ఈక్వల్ టు సేమ్ మళ్ళీ n(n² + 6n + 11/13 అంతే. ఓకే, ఇది ఒక్కటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటమ్మా అది? n+1 × n+2. అది క్వశ్చన్లో ఇవ్వలేదు, మనమే రాయాలి. ఓకే, రాసిన తర్వాత ఈ మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ స్టోరీ. పుట్ n = 1. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటిదమ్మా? 2 × 3 2 × 3 ఎంత? 6. 2 3 6. 1 అంటే ఫస్టే తీసుకోవాలి. రైట్. మరి రైట్ హ్యాండ్ సైడ్లో n, ఎక్కడైతే n ఉందో ఇది రైట్ హ్యాండ్ సైడ్ కదా. ఇది రైట్ హ్యాండ్ సైడ్. n ప్లేస్లో ఏం పెట్టాలంటే 1 పెట్టాలి కదా. ఇదేమవుతుందమ్మా? 1. ఇదేమవుతుంది? 1² ప్లస్, ఎందుకంటే n² అంటే 1². 6 × n, 6 1s 11. ఇదేమవుతుందమ్మా? మరి ఈ ఆన్సర్ ఏమవుతుంది? ఓకేనా? 1² + 6 + 11 బై ఎంత? 3. 1² 1 1 + 6 7 7 + 11 18 18/3. 18/3 3 6 కదమ్మా. సో ఇది కూడా 6 వస్తుంది. సో దీని ఆన్సర్ ఎంత? 6. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6, రైట్ హ్యాండ్ సైడ్ 6. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, ఇది రైట్ హ్యాండ్ సైడ్ అమ్మా. ఇలా n ప్లేస్లో 1 పెడితే ఇది కూడా 6 వచ్చింది. సో పుట్ n = 1కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ 6 వచ్చింది. అంటే ఏం రాస్తాం మరి? ఫర్ n = 1 S(n) is true. ఫర్ n = 1 S(n) is true. 1 పెడితే ట్రూ అయింది. 6 6 ట్రూ కదా. అట్లా. సో నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తామమ్మా?
let for n equal to k s of n is also true. For n is equal to k s of n is also true. k కూడా ట్రూ అయిందంటాం. k అంటే తెలుసు కదా మరి. k అంటే ఏందమ్మా, ఈ స్టెప్ ఉంది కదా, ఈ స్టెప్లో n ప్లస్లో k పెట్టాలి అంతే. ఈ సేమ్ స్టెప్పే n ప్లస్లో k పెట్టాలి. సో ఏమవుతుంది అప్పుడు, ఎస్ ఆఫ్ కే ఈక్వల్ టు 2 into 3 ప్లస్ 3 into 4 ప్లస్ 4 into 5 ప్లస్ సో ఆన్ k plus 1 into k plus 2 k plus 1 into k plus 2 ఈక్వల్ టు k ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 by 3 k ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 by 3. ఓకే. సో ఇక్కడ n ప్లేస్లో మనం ఏం పెడుతున్నామమ్మా, k పెడుతున్నాం. n ప్లేస్లో ఏం పెడుతున్నాం, k. సో ఈ స్టెప్ ఏందమ్మా, ఇక్కడ ఈ మొత్తం ఎన్లా ఉంటుంది, ఇది కేలా ఉంటుంది అంతే. సేమ్ స్టెప్ మొత్తం ఎన్లా ఉంటుంది, ఇది ఎన్లా ఉంటుంది, ఇది కేలా ఉంటుంది, ఇది ఎన్లా ఉంటుంది, ఇది కేలా ఉంటుంది. ఓకేనా. సో రైట్, ఇక్కడ వరకు ఓకే. సో ఇక్కడ వరకు మనకు 4 మార్క్స్ అయిపోతాయి అమ్మా. ఇక్కడ వరకు మనకి ఎన్ని అయిపోతాయి, 4 మార్క్స్ అవుతాయి. మరి నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలి సార్, మనకు తెలిసిందే. నెక్స్ట్ స్టెప్ యాడ్ కదా, యాడ్ ఏం చేయాలమ్మా, నెక్స్ట్ స్టెప్ యాడ్. ఏం యాడ్ చేయాలి సార్, ఏం యాడ్ చేయాలి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ k+1 into k+2 k+1 into k+2 కదా. సో ఏం చేస్తామమ్మా, ఈ k+2 ముందు వస్తుంది, తర్వాత టర్మ్ k+3. సో దీని తర్వాత వచ్చే టర్మ్ ఏంటి సార్, ఇది k+1 k+2. దీని తర్వాత వచ్చే టర్మ్ ఏమవుతుందమ్మా, k+2తో స్టార్ట్ అవుతుంది, k+2 k+3. సో యాడ్ k+2 k+3 ఆన్ బోత్ సైడ్స్, k+2 k+3 ఆన్ బోత్ సైడ్స్, k+2 k+3 ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. రెండు సైడ్ల k+2 k+3ని యాడ్ చేయాలి. ఇది ఎట్లా తెలుస్తుంది సార్, ఇది ఎట్లా తెలుస్తుంది చూడండి. ఇది k+1 k+2 k+1 k+2. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందమ్మా, k+2తో స్టార్ట్ అవుతుంది, అందుకే k+2 k+3. దీని తర్వాత వచ్చేది k+2 k+3. ఈ టర్మ్ని మనం బోత్ సైడ్ యాడ్ చేయాలి. ఓకేనా. దీనికి యాడ్ చేయాలి, దీనికి యాడ్ చేయాలి. అంటే ఏం రాసింది చూడండి, ఫస్ట్ ఇక్కడ వరకు రాసాము, ఇదే స్టెప్ చూడండి. ఇక్కడ వరకు సేమ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్. దానికి ఏం యాడ్ చేయమంటున్నాడు, k+2 k+3 అదే రాసాం, ఇక్కడ యాడ్ చేసాం, k+2 k+3. ఓకేనా. ఈక్వల్ టు ఈ స్టెప్ రాసి k ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 by 3 ప్లస్ మళ్ళీ ఈ టర్మ్ యాడ్ చేస్తున్నాం. లెఫ్ట్లో యాడ్ చేస్తున్నాం, రైట్లో యాడ్ చేస్తున్నాం. డియర్ స్టూడెంట్స్, లెఫ్ట్లో యాడ్ చేస్తున్నాం, రైట్లో యాడ్ చేస్తున్నాం. ఓకేనా అమ్మా, రైట్. మరి దీని తర్వాత ఆన్సర్ ఏంటి సార్, ఈ స్టెప్ గుర్తుంటే రాయండి, లేకుంటే లేదు. మరి దీని ఆన్సర్ ఏమవుతుంది సార్, మరి చెప్పాను కదమ్మా, చాలా రిపీట్ చేస్తున్నాం మనం ఇదివరకు. ఈ యాడ్ చేసిన తర్వాత ఆన్సర్ ఎట్లా వస్తుంది సార్, యాడ్ చేసిన తర్వాత ఆన్సర్ ఎలా వస్తుంది అంటే, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఈ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళాలి. రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళాలి, దీని దగ్గరికి వెళ్ళాలి, దీని దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర రాసుకోండి. ఎన్ ఆఫ్ ఏంటిదమ్మా అది, n² ప్లస్ 6n ప్లస్ 11 by 3. ఓకేనమ్మా, రైట్. ఇది సో ఇక్కడ ఏం చేయాలి మరి, ఇక్కడ ఏం చేయాలంటే ఎన్ని దేంతో రీప్లేస్ చేయాలి, n ప్లేస్లో ఏం పెట్టాలి, k+1. చూడండి, n ప్లేస్లో ఏం పెట్టాలి, k+1. సో k+1 ఎక్కడిది ఎన్ని ఉందో k+1. ఇదేమవుతుందమ్మా, k+1 స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుందమ్మా, 6 ఆఫ్ k+1 అవుతుంది. ఇదేమవుతుందమ్మా, 11 అంతే by 3. ఎక్కడైతే n ఉందో అక్కడ మీరు ఏం చేశారు, k+1 పెట్టారు అంతే. సో ఇదే అక్కడ రాయాలి మనకి. ఓకేనా, అదే ఇక్కడ రాస్తామమ్మా. చూడండి, అదే ఇక్కడ రాస్తున్నాం, k+1 స్క్వేర్ ప్లస్ 6 into k+1 ప్లస్ 11 by 3 అంతే. ఇదే స్టెప్, ఎక్కువ ఏం లేదు. ఓకే. సో ఏం రాస్తారు ఇక లాస్ట్కి, ఫర్ n ఈజ్ ఈక్వల్ k+1 s ఆఫ్ n ఈజ్ ట్రూ అని రాస్తారు. నో ఫర్ ఆల్ s ఆఫ్ n ఈజ్ ట్రూ. లేదా ఇది రాసిన ఓకే, ఈ ఆన్సర్ షో దట్ తీసేసి ఇది మొత్తం రాస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ చేయాలమ్మా లాస్ట్కి. షో దట్, ప్రూవ్ దట్ తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ చేయాలి. లాస్ట్ స్టెప్ అదే. ఓకేనా. సో ఇట్లా రాయడం వల్ల మీకు ఈజీగా 7 మార్క్స్ వస్తాయమ్మా. సో డియర్ స్టూడెంట్స్, నియర్లీ క్వశ్చన్ నెంబర్ 19 కింద మనము 6 క్వశ్చన్స్ చూసామమ్మా. సో ప్లీజ్ ప్రాక్టీస్. డెఫినెట్లీ 1 క్వశ్చన్ ఈజ్ కమింగ్ ఫర్ 7 మార్క్స్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ 7 మార్క్స్ వస్తుంది. ఓకేనా. రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి, నో ఇష్యూస్. ఓకేనా, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి, మీకు ఏమీ పని లేదు, యు ఆర్ ఎట్ హోమ్ లీజర్లీ. ఓకేనా, ప్లీజ్ ప్రాక్టీస్, డెఫినెట్లీ విల్ గెట్ 7 మార్క్స్.